ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారాలు. భక్తి టీవీ మన అందరికీ అందిస్తున్నటువంటి మరొక గొప్ప అదృష్టం, వరం, రామాయణంలోని పంచమకాండ అయినటువంటి సుందరకాండ కథాగానం. ఒక్కసారి సుందరకాండ పారాయణం చేస్తే సంపూర్ణ రామాయణం అంతా కూడా 7 సార్లు పారాయణం చేసినటువంటి మహాఫలం, గొప్ప అదృష్టం మనకు కలుగుతూ ఉంటుంది. సుందరే సుందరో రామః, సుందరే సుందరీ సీత, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంతరం, సుందరే సుందరం కావ్యం, సుందరేన కిమ్న సుందరం, సుందరం కావ్యం సుందరం అని ఒక్క మాటలో తేల్చేశాడు. సుందరకాండలో సౌందర్యంతో కూడినటువంటిది ఏది, అన్ని సౌందర్యంతో నిండిపోయి ఉన్నాయి సుందరకాండలో. అటువంటి సుందరకాండ ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది? సుగ్రీవుడు రాజైన తర్వాత ఆయన దగ్గర ఉండేటటువంటి వానరులందరినీ పిలిపించి శ్రీరాముడి యొక్క కార్యార్థులపై మనమంతా కూడా అమ్మవారు ఎక్కడున్నారో అన్వేషించి ఆ తల్లి యొక్క క్షేమ సమాచారం మనమంతా కలిసి రామచంద్రుడికి ఆ శుభవార్తను అందించాలి, తెలియజేయాలని ఆయనకున్నటువంటి వానరులందరినీ పిలిపించారు. ఎందుకంటే సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడికి ఒక ఒప్పందం ఉన్నది. ఇద్దరూ కష్టాల్లో ఉన్నారు. ఇద్దరూ ధర్మపదంలో నడుస్తున్నటువంటి వాళ్ళకి ఆ ధర్మంలో కలిగినటువంటి కష్టాలు, ఆ ధర్మపదంలో నడిచేటటువంటి వాళ్ళకి కలిగినటువంటి కష్టాల్ని ధర్మాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు తొలగించి ధర్మస్థాపన చేసి సుగ్రీవుని రాజుగా చేశాడు. సుగ్రీవుని రాజుగా చేసిన తర్వాత ఆ సుగ్రీవుడు ప్రమాణం చేశాడు, నా వానరులందరినీ పిలిపిస్తాను, 4 భాగాలుగా విభజిస్తాను, ఒక్కొక్క దిక్కుకి పంపిస్తాను, అమ్మవారిని అన్వేషించేటటువంటి ఆజ్ఞను ప్రకటిస్తాను, తర్వాత ఆ అమ్మవారి యొక్క క్షేమ సమాచారంతో మీ అనుగ్రహానికి పాత్రులవుతానని ప్రమాణం చేసిన విధంగా ఆ వానరులందరినీ పిలిపించాడు. 4 భాగాలుగా విభజించాడు, 4 దిక్కులకు పంపించాడు. పంపించే సమయంలో వాళ్ళందరికీ కాలాన్ని కూడా నియమించాడు. ఇంత కాలంలో తిరిగి రావాలి, కేవలం 40 రోజుల్లోనే మీరంతా కూడా అమ్మవారిని వెతికి తిరిగి రావాలి, రాకపోతే మీరు అమ్మవారు తెలియలేదన్న వార్తన తెలియజేయాలి, అంతేకాని మీ కాలాతీతమైందా మిమ్మల్ని శిక్షిస్తానని ఆజ్ఞతోటి పంపించారు. అయితే 3 దిక్కుల్లో వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా తూర్పు దిక్కును వెళ్ళినవారు, పడమట దిక్కును వెళ్ళినవారు, ఉత్తర దిక్కును వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారిని అన్వేషిస్తూ ఆ భూభాగాన్ని అంతా అన్వేషిస్తూ అమ్మవారు కనపడకపోవటం ముందర కాలం అతిక్రమించక ముందే వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేశారు. మరి ఆ దక్షిణముఖంగా వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా, ఈ వానర బృందం అంతా కూడా ఆ అమ్మవారిని అన్వేషిస్తూ సుగ్రీవుడిచ్చినటువంటి కాలం మించిపోయింది. వాళ్ళందరికీ భయం కలిగింది. అమ్మవారు కనపడకపోతే సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాలం మీరిపోయింది, ఇంకా మన ఆయుష్ కూడా మీరినట్లే. అమ్మవారు కనపడలేదు అనంటే సుగ్రీవుడు మనం ఉపేక్షించడు, మనందరినీ వధించి వేస్తాడు అని హనుమంతుల వారితో సహితంగా ఈ వానరులంతా కూడా చాలా బాధపడుతున్నారు. కాకపోతే హనుమంతుల వారు ఒక పక్కన కూర్చొని దుఃఖిస్తున్నాడు. నా తల్లి క్షేమ సమాచారం ఎక్కడున్నది, ఎలా ఉన్నది నాకు తెలియలేదే అని ఆలోచిస్తున్న సమయంలో ఆ వానర బృందాల్లో ఉండేటటువంటి జాంబవంతుడు, వృద్ధుడు, మహాజ్ఞాని ఆయన వచ్చాడు. మీరెవరూ దిగులు పడాల్సిన అవసరం లేదు, మనలో హనుమంతుల వారు ఉన్నారు, కార్యసాధకుడు, ఖచ్చితంగా సముద్రం దాటి లంకలో అమ్మవారిని అన్వేషించి ఖచ్చితంగా ఆ శుభవార్తను మనకు అందించగలడని ఎప్పుడైతే ఈ జాంబవంతుడు ఈ వానరులందరినీ తీసుకువెళ్ళి ఆ హనుమంతుల వారు ఒక పక్కన దిగులుగా కూర్చుని ఉన్నాడు, బాధతో ఉండేటటువంటి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన పొగట్టం ప్రారంభించారు. హనుమంతుల వారికి బాల్యంలోనే ఒక ముని శాపం వల్ల ఆయనకి ఎంత బలం ఉన్నదో తెలియకుండా పోయింది. ఎప్పుడైతే ఈ వానరులంతా కూడా వచ్చారో, జాంబవంతుడు ఈ వానరులంతా కూడా హనుమంతుల వారిని పొగట్టం ప్రారంభించారో ఆ శాప నివృత్తి కలిగింది. ఆయనకి ఎంత బలం ఉన్నదో తెలిసింది, లేని ఉత్సాహం వచ్చింది. ఆ సముద్ర తీరంలో అనేక పర్వతాలు ఉంటే ఆ పర్వతాల మధ్యన మహేంద్రగిరి పర్వతం అనే ఒక గొప్ప పర్వతం అనేది, ఆ పర్వతం మీదకి అధిరోహించాడు. ఆ పర్వతం మీదకి అధిరోహించి దక్షిణముఖంగా తన ప్రయాణం ప్రారంభించాడు. ఆయనతో వచ్చినటువంటి వానరులంతా కూడా ఆయన వెనకాలే ఉండిపోయారు. కార్యార్థి అయి హనుమంతుల వారు ఒక్కడే
కార్యదక్షతతోటి, దీక్షతోటి, రాముడి మీద ఉండేటటువంటి పరమ భక్తితోటి ఆ భక్తే మహాశక్తిగా పెంచుకుని ఆ మహేంద్రగిరి పర్వతం నుంచి ఆయన ప్రయాణం ప్రారంభించాడు. అక్కడి నుంచి సుందరకాండ కథాగానం ప్రారంభమవుతోంది. 800 విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తున్నాడు. రామాయణం మనకి అనేక గొప్ప రహస్యాలు, అలాగే మానవులు ఆచరించవలసినటువంటి ధర్మాలు, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. కార్యార్థి అయి వెళ్తున్నటువంటి హనుమంతుల వారు, ఒక గొప్ప ఘనకార్యం సాధించడానికి వెళ్తున్నటువంటి హనుమంతుల వారు ఈ వానరులందరూ పొగిడితే ఏదో పొగడ్తలతో ఉత్సాహంతో ఒక దూకి వెళ్ళిపోలేదు. అమ్మవారిని వెతకాలంటే మామూలు విషయం కానే కాదని తెలిసినటువంటి హనుమంతుల వారు సకల దేవతల్ని నమస్కరించాడు, రాముణ్ణి నమస్కరించాడు. అందరూ నన్ను అనుగ్రహించండి, ఆ తల్లి ఎక్కడుందో ఆ తల్లి యొక్క దర్శన భాగ్యాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని నాకు కలిగించండి అని సకల దేవతల్ని ప్రార్థిస్తూ తన ప్రయాణం ప్రారంభిస్తున్నాడు. ఈ మొట్టమొదటిసారిగా చాలా గొప్ప సరిగా అందరికీ ప్రాణాలని రక్షించేటటువంటి ప్రయత్నంగా హనుమంతుల వారు తన ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. ఎందుకంటే తల్లి క్షేమ సమాచారంతో తిరిగి వస్తేనే మా అందరి ప్రాణాలు రక్షింపబడతాయి, లేకపోతే మా ప్రాణాలు పోయినట్టే. మా అందరి ప్రాణాలు నిలవాలంటే ఆ తల్లి ఎక్కడుందో తెలవాలి. అటువంటి భావంతో హనుమంతుల వారు ఇంకా ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి సుందరకాండ కథాగానం ప్రారంభమవుతోంది. ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు రామభక్తుడు. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు, అతి బలవంతుడు రామభక్తుడు. లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు శత్రుకర్షణుడు. లంకకు పోయి రాగల ధీరుడు, మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన, లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలిసి కొన. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. రామాయణం ఎంత గొప్ప కావ్యం అంటే, మన జీవితంలో ఏదైనా ఒక విశేషమైనటువంటి పని ప్రారంభిస్తే ఆ పనిని ఎలా ప్రారంభించాలి, అలా ప్రారంభించడానికి ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి మన ప్రయత్నాలు ప్రారంభించాలి, ఇవన్నీ తెలియజేస్తున్నటువంటి గొప్ప కావ్యం. అలాగ హనుమంతుల వారు కూడా అమ్మవారిని వెతకడం అంటే సామాన్యమైనటువంటి పని కాదు, ఒక మహోన్నతమైనటువంటి గొప్ప పని, సాహసంతో కూడినటువంటి పని. అటువంటి పని ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి ఏం చేశాడంటే, సాధారణంగా మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక గొప్ప ఘనకార్యాన్ని సాధించాలంటే హనుమంతుల వారు ఏ రకంగా ఆచరిస్తున్నారో అటువంటివన్నీ ఆచరిస్తే మనకి ఎప్పుడూ విజయం కలుగుతుంది. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా తెలియకుండానే తొలగుతాయి. అలాగ హనుమంతుల వారు ఎవరోని ప్రారంభించారు, ఏ రకంగా ప్రార్థించారు, ఎవరోని ఎలాగ ప్రార్థిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించారు, ఇవన్నీ తెలుసుకుందాం. తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు, వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే
పూర్వాభిముఖుడై వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము బెల్చే కుప్పిల్చి ఎగసే కాయము బెల్చే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు అందరినీ తన తల్లిదండ్రుల్ని పంచభూతాల్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇంద్రుణ్ణి రాముణ్ణి అందరినీ స్మరిస్తూ నేను తలబెట్టినటువంటి కార్యంలో నాకు విజయాన్ని కలిగించండి అని అందరినీ నమస్కరించి పరిపూర్ణమైనటువంటి భక్తితోటి మరి ఆ హనుమంతుల వారు ఒక దీక్ష బునాడు. ఎలాగైనా నేను తల్లిని చూసి వస్తానని అమాంతంగా తన శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అనేక పర్వతాల మీద మహేంద్రగిరి పర్వతం అనే ఒక గొప్ప పర్వతం అనేది, ఎత్తైన పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కాడు. ఒక్కసారి దక్షిణముఖంగా చూశాడు. ఆయన వెనకాల ఉండేటటువంటి వానరులంతా కూడా వెనక్కి ఉండిపోయారు. ఇంకా రాముని స్మరిస్తూ ఒక్కసారి తన శరీరాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఆయనకి ఎంత బలం ఉన్నదో ఆయనకే తెలియదు. కాకపోతే 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రానికి ఈ రకమైనటువంటి శరీరం సరిపోదు, విశేషంగా దీన్ని పెంచాలని అనుకుంటూ అమాంతంగా 240 మైళ్ళ పొడవు 80 మైళ్ళ వెడల్పు అంత శరీరాన్ని పెంచి రాముని స్మరించి ఒక్క దూకాడు ఆ పర్వతం మించి. ఆ 800 మైళ్ళ సముద్రాన్ని దాటేటటువంటి తన శక్తిని ఎంత గొప్పగా పెంచుకుంటున్నాడు. ఉత్తేజంతో గాలిలోకి ఎగిరి వాయువేగంతో దూసుకువెళ్తున్నటువంటి దృశ్యం ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకుందాం. 10 యోజనముల విస్తీర్ణముగా 30 యోజనముల ఆయతముగా మహామేఘమై మహానవముపై మహావేగమై మహాకాంతియై మహామేఘమై మహానవముపై మహావేగమై మహాకాంతియై వారిధి దాటెడు వాతాత్మజుపై కురిపిల్చిరి సురలు పుష్పవర్షములు వారిధి దాటెడు వాతాత్మజుపై కురిపిల్చిరి సురలు పుష్పవర్షములు సాగనౌపునటుల ఎగసిన తరువులు సాగనౌపునటుల ఎగసిన తరువులు సాగరమున రాల్చ పుష్పభాష్పములు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. పవనతనయుని పదఘట్టనకే పర్వత రాజ్యము గడగడ వణకే పవనతనయుని పదఘట్టనకే పర్వత రాజ్యము గడగడ వణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి గుహలను దాగిన భూతములదిరి దీనరవముల పరుగుడ బెదిరి శ్రీ హనుమాన్
హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా హనుమంతుల వారు వాయువేగాలతోటి దూసుకుపోతూ వెళ్తుంటే ఆయన ఒక పాద మర్దన చేత ఆ పర్వత ప్రాంతం అంతా కంపించిపోయింది. ఏదో ఒక పెద్ద భూకంపం వచ్చినట్లు అక్కడ ఉండేటటువంటి మృగాలు, సర్పాలు ఇవన్నీ తత్తరబాటున పరుగులు తీసాయి, బయటకు వచ్చాయి. అక్కడ అనేక గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో ఎంతోమంది మునులు తపస్సు చేసుకుంటున్నారు. ఒక్కసారి భయంకరమైన పెద్ద శబ్దాలు వచ్చాయి. ఈ శబ్దాలని విని ఆ భయంతో పరుగులు తీస్తూ బయటకు వచ్చి అందరూ ఆకాశ మార్గంలో పెద్ద ఆకారంతో వెళ్తున్నటువంటి హనుమంతుల వారిని చూశారు. హనుమంతుల వారిని చూడంగానే ఆ భయం అంతా ఎలా తొలగిపోయింది అదంతా మనం తెలుసుకుందాం. భయపడిపోయిరి విద్యాధరులు పరుగిడ సాగిరి తపోధనులు. భయపడిపోయిరి విద్యాధరులు పరుగిడ సాగిరి తపోధనులు. తమ స్త్రీలతో గగనానికెగిరి తత్తరపాటున వింతగా జూచిరి. తమ స్త్రీలతో గగనానికెగిరి తత్తరపాటున వింతగా జూచిరి. గగన మార్గమున సిద్ధచారుణులు గగన మార్గమున సిద్ధచారణులు పోవుచు పలికిన పలుకులు వినిరి. రామభక్త హనుమానుడీతడని రామభక్త హనుమానుడీతడని సీత జాడగని రాగలవాడని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఒక పెద్ద ఆకృతితోటి హనుమంతుల వారు సముద్రం నుంచి వాయు వేగాలతో దూసుకుపోతుంటే వీళ్ళంతా కూడా చూశారు. ఆహా, ఆకాశ మార్గంలో వెళ్తున్నటువంటి వాడు సామాన్యుడు కాదు. హనుమంతుల వారు లంకానగరంపై తన ప్రయాణం ప్రారంభించారు. అమ్మవారిని అన్వేషించడానికి వెళ్తున్నారు. ఆ హనుమంతుల వారు అమ్మవారిని అన్వేషించి ఖచ్చితంగా తిరిగి వస్తారు. రామభక్త హనుమంతుడీతడని సీత జాడగని రాగలవాడని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని. నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమ్యూమని. నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమ్యూమని. నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని. నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని. సగర ప్రవర్ధితుడు సాగరుడంతో సగర ప్రవర్ధితుడు సాగరుడంతో ముదమున బలికి మైనాకునితో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కాంచన శిఖర కాంతులు మెరయ సాగరమున మైనాకుడగయ. కాంచన శిఖర కాంతులు మెరయ సాగరమున మైనాకుడగయ. నీలాకాశము
నలువంకలను బంగారు వన్నెలు ప్రజ్వరిల్లెను. నీలాకాశము నలువంకలను బంగారు వన్నెలు ప్రజ్వరిల్లెను. ఆంజనేయుని అతిథిగా పిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ. ఆంజనేయుని అతిథిగా పిలువ మైనాకుడు ఉన్నతుడై నిలువ. ఎందరో సూర్యులు ఒక్క మారుగా, ఎందరో సూర్యులు ఒక్క మారుగా ఉదయించినట్టుల తోచ భ్రాంతిగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఎప్పుడైతే హనుమంతుల వారు వాయు వేగాలతోటి దీక్షతోటి సముద్ర ప్రయాణం చేస్తున్నాడో, ఆకాశంలో పోయేటటువంటి వాడు హనుమంతుల వారని, రాముడి యొక్క కార్యార్థి అయి వెళ్తున్నాడని ఎప్పుడైతే సముద్రుడు విన్నాడో, వెంటనే వెనక ముందు ఆలోచించలేదు. ఆహా, ఆ హనుమంతుల వారికి ఆతిథ్యాన్ని ఇచ్చేయాలని తొందరపడ్డాడు. ఆ తర్వాత తన సముద్ర గర్భంలో ఉండేటటువంటి మైనాకుడు, మిత్రమా మైనాక, ఒక్కసారి బయటకు వచ్చినట్లయితే హనుమంతుల వారికి నీ సహకారం అవసరం ఉంది, నువ్వు వచ్చినట్లయితే నీ పర్వతం మీద వాళ్తాడు, కందమూలాలు భుజిస్తాడు అని అనగానే ఆయన కూడా పరమానందభరితుడైపోయాడు. ఎందుకంటే ఆయనకి వాయుదేవుడికి ఉన్నటువంటి సంబంధం అట్లాంటిది. ఎప్పుడైతే మనం ఇతరులకి ఎవరికైనా సహకారం అందించాలంటే అదొక సమస్యగా మారిపోకూడదు, లేని ఇబ్బందులు కలగకూడదు. హనుమంతుల వారు వెళ్తున్నటువంటి దీక్ష, ఆయన వాయు వేగంతో దూసుకుపోతున్నటువంటి దీక్షకు వీళ్ళ ఆనందం అడ్డుగా మారింది. వెంటనే ఆగ్రహం కలిగింది హనుమంతుల వారికి. తన ఛాతీతోటి ఒక్క తోపు దోశాడు. ఎంత ఉత్సాహంతో బయటకు వచ్చాడు, ఎలాగొచ్చాడు! కాంచన శిఖర కాంతులు మెరియ సాగరమున మైనాకుడు ఎగయ. సాధారణంగా మనకు ఎవరైనా సహకారం అందించాలంటే వాళ్ళ ముఖం వెలిగిపోతూ ఉంటుంది, మేము మీకు చేయాలని వచ్చామండి అని, అంతేగాని దిగులతోటి కృంగిపోరు. అలాగా హనుమంతుల వారు పేరు స్మరించగానే వీళ్ళందరికీ ఉత్సాహం వచ్చింది. ఆతిథ్యం ఇవ్వాలన్న ఆలోచనతోటి సముద్రం నుంచి బయటకు వస్తున్నాడు. అది తెలియని హనుమంతుల వారికి ఇదేదో ఆటంకం కలగబోతోందని ఆవేశంతో ఛాతీతోటి ఒక్క తోపు దోశాడు. ఎంత ఉత్సాహంగా సముద్రం నుంచి బయటకు వచ్చాడో, రెట్టింపు వేగంతో సముద్రంలో కూరుకుపోయాడు. సామాన్యుడు కాదు హనుమంతుల వారు అని అనుకున్నారు. ఇలా వెళ్తే తన ప్రాణానికి ప్రమాదం కలుగుతుందని ఒక నరుని రూపంలో ప్రత్యక్షమవుతూ ప్రార్థిస్తున్నాడు. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే. ఇది ఒక విఘ్నము కావోలునని వారిది బడద్రోసే ఉరము చేగిరిని. ఇది ఒక విఘ్నము కావోలునని వారిది బడద్రోసే ఉరము చేగిరిని. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే. పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే. తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే, తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే. ధన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఆతిథ్యాన్ని ఇద్దామని బయటకు వచ్చినటువంటి వాడు మళ్ళీ భయంతో సముద్రంలో కూరుకుపోయాడు. ఇప్పుడు ఒక నరుని రూపంలో, సహజమైన రూపంలో బయటకు వస్తూ హనుమంతుల వారిని ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుకుందాం. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా.
కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీలా దాటిపోగల. శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల దాటిపోగల. నీదు మైత్రికడు ప్రాప్యము నాకు, నీదు మైత్రికడు ప్రాప్యము నాకు. నీదు తండ్రికడు పూజుడు నాకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. నాయనా, ఆగ్రహించకయ్యా, ఆగ్రహించకయ్యా, అనుగ్రహించవయ్యా. నేను నీ యొక్క మిత్రుణ్ణి. నీ తండ్రి నాకు ఎంతో మేలు చేశాడు, దానివల్ల నా రెక్కలు కాపాడుకుని సముద్రంలో సురక్షితంగా ఉన్నాను అని ప్రత్యక్షమై, మిత్రమా మిత్రమా, నీ తండ్రి చేత సహాయం పొందినటువంటి వాణ్ణి, నీ శ్రేయోభిలాషిని, నీకు ఆతిథ్యం ఇవ్వాలని సముద్రుడు చెప్పగా ఈ సముద్ర గర్భంలోంచి నేను బయటకు వచ్చాను. నా పర్వతం మీద వాలి విశ్రాంతి తీసుకో. ఎప్పుడో నీ తండ్రి చేసినటువంటి సహాయం వల్ల నా రెక్కలు కాపాడుకుని సురక్షితంగా ఈ సముద్రంలో ఉన్నాను. నీ తండ్రి చేసిన సహాయం, ఈ సముద్రుడు చేసినటువంటి సహాయం వల్ల నేను ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నాను. వీళ్ళిద్దరికీ నేను సదా రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునేటటువంటి అదృష్టం నాకు లభించింది. జీవితంలో మనం ఎప్పుడైనా ఎవరికైనా ఒక చిన్న సహాయం చేసినా దాని యొక్క ఫలం ఎప్పుడు ఎలా వస్తుందో, ఏ రకంగా వస్తుందో ఎవరు ఊహించుకోలేరు. ఒక పెద్ద కొండగా కూడా మనని అనుగ్రహించవచ్చు. అదే ఇక్కడ ఈ సన్నివేశం మనకు చూపిస్తోంది. అసలు నా తండ్రి మీకు ఏ రకంగా సహకరించాడని హనుమంతుల వారు అడుగుతుంటే చెప్తున్నాడు ఆ మైనాకుడు. కృతయుగంలో పక్షులు కూడా పర్వతాల్లాగా హాయిగా విహరిస్తూ ఎగురుకుంటూ వెళ్ళేవి. మనకి 4 యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. కృతయుగంలో పక్షులు కూడా చక్కగా విహరిస్తుండేవి. పక్షుల్లాగా పర్వతాలు కూడా చక్కగా విహరిస్తూ ఉండే సమయంలో పక్షులైతే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే హాయిగా, వాటి వల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ పెద్ద శరీరాలతో ఉండేటటువంటి పర్వతాలు అలసట వచ్చినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాలటం వల్ల అక్కడ ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా పర్వతాల కింద పడి నశిస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో వాళ్ళు అందరూ కూడా పోయి పరుగులు తీసి ఇంద్రుడికి మొరబెట్టుకున్నారు. అయ్యా, ఈ పర్వతాల వల్ల మాకెంతో ప్రాణహాని కలుగుతోంది కనుక మమ్మల్ని అనుగ్రహించాలంటే వెంటనే ఆగ్రహించి ఇంద్రుడు తన వజ్రాయుధం చేత పర్వతాలకుండే రెక్కలను ఖండించుకుంటూ వచ్చే సమయంలో నేను నీ తండ్రిని ప్రార్థించగా ఒక్క తోపు దోశాడు, వచ్చాను, ఈ సముద్రంలో పడ్డాను, ఈ సముద్రం నన్ను రక్షించాడు. ఆ రకంగా నీ తండ్రి చేసిన సహాయం వల్ల నా రెక్కలు కాపాడుకున్నాను. సముద్రం నాకు ఆశ్రయించడం వల్ల ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. వీళ్ళిద్దరికీ రుణపడి ఉన్నాను. ఇన్నాళ్లకు నీ తండ్రి చేసినటువంటి సహాయానికి రుణగ్రస్తుడై ఆ రుణం తీర్చుకునేటటువంటి అదృష్టం నాకు లభించింది. అందులో రామకార్యంలో భాగస్వామి అయ్యే అదృష్టం నాకు లభించిందని ఆ మైనాకుడు హనుమంతుల వారితో ఏమంటున్నారో తెలుసుకుందాం. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. వానరోత్తమా ఒకసారి నిలుమా, నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. కందమూలములు ఫలములు తినుమా, నా పూజలు గొని మన్ననలందుమా. శతయోజనముల పరిమితము గల
జలనిధి నవనీలా దాటిపోగెలా శతయోజనముల పరిమితము గల జలనిధి నవనీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీది తండ్రి కడు పూజుడు నాకు. ఆహా మిత్రమా హనుమ, నీ స్నేహం నా గొప్ప భాగ్యం. అంతేకాకుండా నీ తండ్రి చేసిన సహాయం వల్ల నా రెక్కలు కాపాడుకుని ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. అందున నువ్వు రామకార్యార్థం వెళ్తున్నావు. నీలాంటి వాడికి సత్కరించడం, అలాగే ఆతిథ్యం ఇవ్వటం ఎంతో గొప్ప పుణ్యం ఉంటే కానీ ఆ అదృష్టం లభించదని ఆనందంతో పలకరిస్తుంటే విషయాన్ని తెలుసుకున్నటువంటి హనుమంతుల వారు ఆవేశాన్ని తగ్గించుకున్నాడు. ఆయన చెప్పేది వింటున్నాడు. హనుమా, నీ తండ్రి చేసిన సహాయం ఎట్లాంటిది, ఏ రకంగా నన్ను సహకరించాడు అది కూడా వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? కృతయుగంబున విచ్చల విడిగా గిరులగిరెడివి రెక్కలు కలిగి కృతయుగంబున విచ్చల విడిగా గిరులగిరెడివి రెక్కలు కలిగి ఇంద్రుడలిగి లోకాలను గావగా ఇంద్రుడలిగి లోకాలను గావగా గిరుల రేఖలను ముక్కలు చేయగా వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేర్చెను వాయుదేవుడు దయగొని నన్ను వేవేగముగా వారిది చేర్చెను దాగియుంటిని సాగరమందు దాగియుంటిని సాగరమందు దాచుకుంటి నా రెక్కల పొందు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా మైనాకుడు చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకుని హనుమంతుల వారు ఊరట పొందాడు. తర్వాత క్షమించమని ప్రార్థించాడు. ఆ రకంగా నాయనా మిత్రమా, అమ్మవారి యొక్క శ్రీరామచంద్రుడు యొక్క కార్యార్థి అయి వెళ్తూ అమ్మవారిని వెతకడానికి వెళ్తున్న ఏ క్షణం వరకు నాకు ఆ తల్లి దర్శన భాగ్యం కలగదో అప్పటిదాకా అన్నపానీయాలు ఏది ముట్టను. ప్రతి ఒక్క క్షణం నాకు చాలా విలువైనటువంటిది. సుగ్రీవుడిచ్చినటువంటి సమయం కూడా మించిపోయింది. వీలైనంత వేగంగా ఆ తల్లిని చూడాలి, ఆ శుభవార్తను శ్రీరామచంద్రుడికి అందజేయాలి. కనుక అమ్మని దర్శించిన తర్వాత తిరిగి మళ్ళీ వెళ్ళే సమయంలో ఇదే మార్గంలో వెళ్తా కాబట్టి ఖచ్చితంగా నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తానని ప్రమాణం చేసి ఉత్సాహంతో మరింతగా ముందుకు కొనసాగుతున్నాడు హనుమంతుల వారు. ఎంతో ప్రియంగా ఆ మైనాకుణ్ణి నివుడుతో ఏమంటున్నాడంటే, పర్వతోత్తముని కరమునని నిరి పవనతనయుడు పలికెను ప్రీతిని పర్వతోత్తముని కరమునని నిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచూటిని సాధించు వరకు ఆగనటిని రామకార్యమై ఏగుచూటిని సాధించు వరకు ఆగనటిని నే పోవలే క్షణమెల్తో విలువలే నే పోవలే క్షణమెల్తో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికద సీతారామ కథ. ఆ రకంగా ఆ మైనాకుడితో ప్రియంగా పలకరించి అనుమతి తీసుకుని ఇంకా వాయువేగాలతో దూసుకు వెళ్తున్న సమయంలో ఇంకా హనుమంతుల వారికి 2 ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఎక్కడి నుంచి ఆటంకాలు? ఆ దేవతలంతా కలిసి హనుమంతుల వారి యొక్క బలమైతే ఉంది, బుద్ధి ఎట్లాంటిది, బుద్ధి బలాన్ని కూడా పరీక్షించడానికి మాయాపూరితమైనటువంటి లంకలో హనుమంతుల వారు అడుగు పెట్టగలరా? మాయను ఛేదించగలరా? అమ్మవారిని దర్శించగలరా? అంత జ్ఞానం ఆయనకున్నదా అని పరీక్ష పెట్టడానికి అక్కడ సురస అనే ఒక చేపను ప్రవేశపెట్టారు. అది హనుమంతుల వారి యొక్క వేగానికి అడ్డుకుంటూ అభిముఖంగా నిలిచి నోరు తెరిచి, ఎన్నో ఏళ్ల నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను, సాక్షాత్ బ్రహ్మదేవుడి ఒక వరాన్ని పొందినటువంటి దాన్ని, వచ్చి నా నోట్లో పడు, నా ఆకలి తీర్చు, నా కోరిక తీర్చు, నీ గురించి ఎదురు చూస్తున్నాను ఎన్నో ఏళ్ల నుంచి అని అంటే హనుమంతుల వారు బతిమాలుకున్నారు. ఓ సురస, నేను శ్రీరామచంద్రుడి యొక్క కార్యార్థి ఈ లంకానగరంపై ప్రయాణం ప్రారంభించా. తల్లిని చూసేంత వరకు ప్రతి ఒక్క క్షణం నాకు చాలా విలువైనటువంటిది. ఆ తల్లిని దర్శించిన తర్వాత శ్రీరామచంద్రుడికి ఆ శుభవార్తను అందించి వచ్చి నీ కోరిక తీరుస్తానని మన్నించి అనుగ్రహించి పంపించంటే ఆ మాటలకి లెక్క చేయక హనుమంతుల వారిని అడ్డగిస్తుంటే చాలా కోపం వచ్చింది. హనుమంతుల వారు ఈ సురసను చూశాడు. ఇంత నోరు తెరిచేటప్పటికి రెట్టింపు శరీరాన్ని పెంచాడు. ఆయన శరీరాన్ని చూసి ఈవిడ ఇంకా పెద్దగా నోరు తెరిచింది, ఈవిడిని చూసి ఇంకా పెద్దగా శరీరాన్ని పెంచాడు. అలా ఒకళ్ళొకళ్ళు పెంచుకుంటూ పోయారు. ఉన్నట్టుండి హనుమంతుల వారు మహామేధావి క్షణకాలంలో బొట్టన వేలంతగా మారిపోయి ఆ సురస నోట్లో ప్రవేశించి గిర్రమని తిరిగి బయటకు వచ్చేటప్పటికి హనుమంతుల వారి యొక్క మేధస్సును చూసి దేవతలంతా కూడా పులకించిపోయారు. పొలవర్షాన్ని కురిపించారు. శభాష్ హనుమ, నువ్వు ఖచ్చితంగా తల్లిని చూడగలవని అందరూ ఆయన్ని పొగిడారు. రెట్టింపు వేగంతో వెళ్తున్న సమయంలో ఆయన ఎంత ముందుకు వెళ్ళినా ఆయన వేగం కోల్పోతున్నటువంటి భావన, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి ఆలోచన, ఏమిటి ఇలా అవుతోందని సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. దక్షిణ ముఖంగా ఎవరైతే సముద్రాన్ని దాటుతూ ఉంటారో ఆ సముద్రంలో ఛాయాగ్రాహిణి అని ఒక రాక్షసు ఉంటుంది, నీడను పట్టుకుని గుంజేసి మింగేస్తూ ఉంటుంది. ఆ ఛాయాగ్రాహిణి యొక్క మాట గుర్తుకొచ్చింది. పెద్ద శరీరంతో ఉండే హనుమంతుల వారికి ఆ ఛాయాగ్రాహిణి యొక్క పని ఇంకా సులభంగా అయింది. ఆయన ఎంత ముందుకు వెళ్తున్నా నీడను పట్టుకుని గుంజేస్తోంది. మాట గుర్తుకొచ్చింది. వెంటనే శరీరాన్ని కుదించుకున్నాడు. ఛాయాగ్రాహిని నోట్లో ప్రవేశించాడు. చీల్చి చెండాడి ఆ మార్గంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా, ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించారు. హనుమంతుల వారి యొక్క ప్రయాణంలో విజయాలే తప్ప అపజయాలు లేవు. అంతేకాకుండా ధైర్యమే తప్ప భయాలుండవని నిరూపించుకుంటూ హనుమంతుల వారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. సాధారణంగా మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మనకి ఆటంకాలు సహజంగా లభిస్తూ ఉంటే ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని మాటల చేత, కొన్ని చేతల చేత, కొన్ని బుద్ధి చేత, కొన్ని ధైర్యం చేత ఎదుర్కోవాలి. ఇవన్నీ ఎదుర్కొంటూ హనుమంతుల వారు అమ్మవారిని అన్వేషించే సమయంలో ఏమేమి ఇంకా ఎన్నెన్ని ఆటంకాలను ఎదుర్కోవాలో, ఆ ఎదుర్కొండేటటువంటి ఆటంకాలను ఏ రకంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు, ఇవంతా మనం ముందు కథాగానంలో తెలుసుకుందాం. ఇంకా హనుమంతుల వారు రెట్టింపు వేగంతో ప్రయాణం ప్రారంభించే సమయంలో దేవతలు పెట్టిన పరీక్ష, ఛాయాగ్రాహిణి, ఈ రెండిటిని ఎలా జయించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెండు పవన కుమారుని, అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెండు పవన కుమారుని. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసోమని, రాక్షస బలమతి భయంకరమని. రామకార్యమతి సాహసోమని, రాక్షస బలమతి భయంకరమని. కపివరుడంతటి ఘనతరుడోయని, కపివరుడంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.
నాగమాత సురసదను జాగృతి గొని ఎగసి మాటాడే హనుమంతుని గని నాగమాత సురసదను జాగృతి గొని ఎగసి మాటాడే హనుమంతుని గని దేవతలం పిరి నిన్ను మృంగమని దేవతలం పిరి నిన్ను మృంగమని ఆకునియుంటిన నోటబడుమని ఆకునియుంటిన నోటబడుమని ఘోరమో బుసల నోటిని తెరచే క్రూరమో కరకు కోరలు మెరసే ఘోరమో బుసల నోటిని తెరచే క్రూరమో కరకు కోరలు మెరసే కేసరి సొత్తుడు చిరునగవొలుకగా కేసరి సొత్తుడు చిరునగవొలుకగా కరములు మోచి పలికను తీరుగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఓ సురసాయిది సమయము కాదు నన్నా పనీకు న్యాయము కాదు ఓ సురసాయిది సమయము కాదు నన్నా పనీకు న్యాయము కాదు రామకార్యమై లంకకు ఒంటిగా సీత జాడగన ఏగుచుంటిగా రామకార్యమై లంకకు ఒంటిగా సీత జాడగన ఏగుచుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చిని నోట పడుదోను తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చిని నోట పడుదోను అని హనుమంతుడు చిరునగవొలుకగా అని హనుమంతుడు చిరునగవొలుకగా తీరుగా గలికే స్వామి సాక్షిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఎప్పుడో నన్ను నిన్ను బృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని ఎప్పుడో నన్ను నిన్ను బృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెల్చే అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము బెల్చే ఒకరినొకరు మిల్చి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి ఒకరినొకరు మిల్చి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సుధలు తహతహలాడిరి పైనుండి సుధలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాతృడై ముఖము జోచి వెలివచ్చ విజయుడై క్షణములోన అంగుష్టమాతృడై ముఖము జోచి వెలివచ్చ విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించ సురస నిజ రూపముగని పవన కుమారుని సాహసముగని దీవించ సురస
నిజ రూపముగని సాధు సాధుయని సురలును తిల్చిరి సాధు సాధుయని సురలును తిల్చిరి జయ హనుమాయని దీవెనలో సగిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. ఆ రకంగా ఈ సురస్సును జయించి దేవతల యొక్క మన్నను పొందినటువంటి హనుమంతుల వారు వాయువేగాలతో దూసుకుని వెళ్ళిపోతున్న సమయంలో మూడో ఆటంకం ఎదురవుతోంది. మూడో ఆటంకం ఈ ఛాయాగ్రాహిని ఎలా ఎదిరించబోతున్నారో తెలుసుకుందాం. ఘన 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 విన్యాసితము నారద తుంబురు గాన శోభితము ఘన 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 విన్యాసితము నారద తుంబురు గాన శోభితము గరుడ గంధర్వ వాహనాంచితము దేవ విమాన యనభాసితము గరుడ గంధర్వ వాహనాంచితము దేవ విమాన యనభాసితము సూర్యచంద్ర నక్షత్ర మండితము బ్రహ్మ నిర్మితము ప్రణవాన్వితము సూర్యచంద్ర నక్షత్ర మండితము బ్రహ్మ నిర్మితము ప్రణవాన్వితము నిరాలంబ నీలాంబరము గనుచు నిరాలంబ నీలాంబరము గనుచు మారుతి ఏగను వేగము పెంచుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టే గ్రహించను జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టే గ్రహించను గుహలు బోలు తన నోటిని జరచను కపివరుని గుండి మృంగజూచను గుహలు బోలు తన నోటిని జరచను కపివరుని గుండి మృంగజూచను అతి బలవంతుని ఆంజనేయుని కదలనీయకాతికమక పరచను అతి బలవంతుని ఆంజనేయుని కదలనీయకాతికమక పరచను మును సుగ్రీవుడు గురుతుగా తెలిపిన మును సుగ్రీవుడు గురుతుగా తెలిపిన ఛాయాగ్రాహి అనేనని తెలిసెను శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. మహామేధావి కపికుంజరుడు క్షణములో నాయ సూక్ష్మరూపుడు మహామేధావి కపికుంజరుడు క్షణములో నాయ సూక్ష్మరూపుడు మెరపూల మెరసి సింహిక ముఖమును చొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను మెరపూల మెరసి సింహిక ముఖమును చొచ్చి చీల్చి వెలివచ్చి నిల్చెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసూలు బాసెను సింహిక హృదయము చీలికలాయను సాగరమున బడి అసూలు బాసెను దేవగంధర్వ సిద్ధగణంబులు దేవగంధర్వ సిద్ధగణంబులు పవన కుమారుని పొగడిరి ఘనముగా శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ.
ఆ రకంగా హనుమంతులు వారు ఆ సముద్ర ప్రయాణాన్ని పూర్తి చేసుకుని యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి 3 ఆటంకాలతో బుద్ధితోటి యుక్తితోటి బలంతోటి సమర్థవంతంగా ఆటంకాలని ఎదిరించుకుంటూ సముద్రాన్ని దాటుకుంటూ సువేలాచల పర్వతం అనే ఆ పర్వతం మీద వాలారు. లంకానగరం పొలిమేరలకు చేరారు. ఏ రకంగా వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు. వారిధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు. కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది. కేతకోద్దాల నారికేళాది ఫలవృక్షములతో నిండినది. పూతివెలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లునది. పూతివెలతో సుందరమైనది రంగురంగులతో శోభిల్లునది. సువేలాచల శిఖరమది సువేలాచల శిఖరమది. హనుమంతుడు తొలుత వాలినది. ఆ రకంగా సముద్రాన్ని దాటి సువేలాచల పర్వతం అనే పర్వతం మీద వాలారు. అక్కడి నుంచి లంకానగరం అంతా చూశారు. పెద్ద శరీరంతో ఉన్న హనుమంతుల వారు అదే రకంగా వెళ్తే రాక్షసులందరూ తనని ఇట్టే గుర్తుపడతారని తన శరీరాన్నంతా కుదించుకున్నాడు. సూక్ష్మ రూపాన్ని ధరించాడు. లంకలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేశాడో తెలుసుకుందాం. పెల్చిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి. పెల్చిన కాయము చిన్నది చేసి తదుపరి కార్యము యోచన చేసి. నలువంకలను కలయజూచూచు నిజ రూపమున మెల్లగా సాగుచు. నలువంకలను కలయజూచూచు నిజ రూపమున మెల్లగా సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన. స్వర్గపురముతో సమానమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాల్చెను. స్వర్గపురంతో సరిసమానమైనటువంటి గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి లంకానగరంలో హనుమంతుల వారు అడుగుపెట్టారు. ఆ పొలిమేరులు ఎంతో సుందరంగా ఉన్నాయి. ఎంతో చక్కగా తీర్చిదిద్దినటువంటి రహదారులు. ఆ రహదారులన్నీ బంగారపు పూతలతోటి తీర్చిదిద్దినటువంటి రహదారులు. రహదారులకి ఇరువైపులా ఆకాశానంటే పెద్ద పెద్ద చెట్లు, రకరకాల పూల చెట్లు, పళ్ళ చెట్లు, ఔషధ తత్వమైనటువంటి చెట్లు, ఇవన్నీ చూస్తున్నాడు. హనుమంతుల వారు ఎప్పుడూ ఇట్లాంటి నగరాన్ని మునుపు ఎప్పుడు చూడలేదు. అటువంటి దివ్యమైనటువంటి గొప్ప నగరాన్ని హనుమంతుల వారు చూశారు. చూసి ఆ లంకానగరంలోకి ప్రవేశిస్తూ అద్భుత ఆశ్చర్యాలకు లోనవుతున్నారు. ఆ పొలిమేర్లు ఎంత సుందరంగా ఉన్నాయో తెలుసుకుందాం. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రకరకాల చెట్లు ఆ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. ఎట్లాంటి వృక్షాలు? కర్ణికార కరవీర ఖజూర శిశుపాశోక కోవిదార. కర్ణికార కరవీర ఖజూర శిశుపాశోక కోవిదార. సాలరసాల సప్తవ
నాగకేసర నారికేళాది సాలరసాల సప్తవన నాగకేసర నారికేళాది తరువులు ఎంతో కనుల పండువుగా ఫల పుష్పములతో నిండుగయుండగా తరువులు ఎంతో కనుల పండువుగా ఫల పుష్పములతో నిండుగయుండగా రావణుడు పరిపాలించు లంకను రావణుడు పరిపాలించు లంకను కలయబూచుచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ పద్మోత్పలాది పుష్పచయములు నిండారగా అలరారు అగర్తలు పద్మోత్పలాది పుష్పచయములు నిండారగా అలరారు అగర్తలు హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబాబులు హంసకారండవ జలపక్షులు గల రమణీయమైన నడబాబులు కేలి విలాస జలాశయములు వివిధ వినోద ఉద్యానవనములు కేలి విలాస జలాశయములు వివిధ వినోద ఉద్యానవనములు రావణుడు పరిపాలించు లంకను రావణుడు పరిపాలించు లంకను కలయదూచుచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ పులిమేర్లలో ఎంతో చక్కగా సుందరంగా కనబడుతోంది. అమ్మవారిని వెతుకుతూ వెళ్తున్నటువంటి హనుమంతుల వారికి రహదారులకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు, ఇంకో కొద్దిగా ముందుకు వెళ్తే పెద్ద పెద్ద ప్రాకారాలు. ఆ ప్రాకారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి, బంగారపు పూతల చేత నిర్మించినటువంటి ప్రాకారాలు. ఇవన్నీ చూసి ఎక్కడ చూసినా బంగారపు పూతలతో ఉండేటటువంటి ఈ రహదారులు, భవనాలు, ప్రాకారాలు ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఎంత గొప్ప నగరం అబ్బా, ఏ మాయా నగరం అబ్బా, సామాన్యమైనదా, స్వర్గం కూడా దీని ముందర సరితూగదేమో అని అనుకుంటూ ఆశ్చర్యానికి లోనవుతూ అమ్మవారిని వెతుకుతూ వెళ్తున్నాడు. ఏమేం కనపడ్డా ఆయనకి? స్వర్ణమయమైన ప్రాకారములు, విశాలమైన తిన్నని వీధులు, స్వర్ణమయమైన ప్రాకారములు, విశాలమైన తిన్నని వీధులు, మత్స్యమకర లతాది పతాకలు, ఎత్తున ఎగిరే కోట బురుజులు, మత్స్యమకర లతాది పతాకలు, ఎత్తున ఎగిరే కోట బురుజులు, ఏడంతస్తుల తెల్లని మేడలు, ఎటు చూచినా తీర్చిన గృహములు, ఏడంతస్తుల తెల్లని మేడలు, ఎటు చూచినా తీర్చిన గృహములు, రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. ఇప్పుడు చూసేటటువంటి ఈ భవనాలు, ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనకి రామాయణంలో కనబడతాయి. ఏడంతస్తుల తెల్లని మేడలు, ఎటు చూచిన తీర్చిన గృహములు. సామాన్యంగా ఉన్నది ఆ లంకానగరం, అద్భుతంగా ఉన్నది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే సామాన్యుడు హనుమంతుల వారు ఏది చూడంగానే ఇలాగే పసిగట్టే గుణం కలిగిన, తేజస్సు కలిగినటువంటి వాడు, అంత బుద్ధిమంతుడు. ఘన జగన్నము వప్రప్రాకారము, నవ్యాంబరము విపులాంబు, ఘన జగన్నము వప్రప్రాకారము, నవ్యాంబరము విపులాంబు, కర్ణాభరణములు కోట బురుజులు, కేశాంతములు శతగ్నిశూలములు, కర్ణాభరణములు కోట బురుజులు,
కేశాంతములు శతగ్నిశూలములు సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన సుందరమైన స్త్రీ రూపమున విశ్వకర్మచే నిర్మితమైన రావణుడు పరిపాలించు లంకను రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇంకా హనుమంతుల వారు సూర్యాస్తమైన తర్వాత లంకానగరంలోకి ప్రవేశించి అమ్మవారిని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారేమో. రాత్రి పెరిగే కొద్దీ రాక్షసుల యొక్క బలం కూడా పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క గుణగణాలు కూడా బయటపడుతూ ఉంటాయి. కరకు కత్తులు విల్లంబులు శూల పట్ట సాది ఆయుధదారులు రకరకాల మారణాయుధాలు ధరించి విచ్చలవిడిగా విహరిస్తున్నటువంటి ఈ రాక్షసుల మధ్యన సంచరిస్తూ అమ్మవారిని వెతుకున్నటువంటి హనుమంతుల వారు వీళ్ళందరినీ చూస్తుంటే ఎలా ఉన్నారంటే, కరకు కత్తులు వెల్లంబులు శూల పట్ట సాది ఆయుధదారులు కామరూపులు మాయోపేతులు ఘోర కిరాతకులు ఘాతకులు అతి బలవంతులు క్రూర కర్ములు నిశాచరులు రాక్షస వీరులు రావణుడు పరిపాలించు లంకను కలయజూచుచు మారుతి సాగెను. వీళ్ళందరి యొక్క రూపురేఖలు గుణగణాలు అలాగే ఇవన్నీ పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళకి ఒక్కసారి హనుమంతుల వారికి అనిపించింది, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, దేనికి లొంగుతారంటే దేనికి లొంగరు, సామముచే స్వాధీనము గారు, దానముచే అధీనము కారు, భేదముచే బలహీనులు కారు, దండముచే రణభీరులు కారు. మంచి మాటలు వింటే వాళ్ళు రాక్షసులు ఎందుకు అవుతారు? వీళ్ళందరి యొక్క గుణగణాలను పరిశీలిస్తూ ఆ లంకేశుడు ఉండేటటువంటి మహానగరానికి సమీపించే ముందర వీళ్ళ యొక్క గుణగణాలను పరిశీలించి ఇంకా ఏం ఊహించుకుంటున్నారో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత. ఓం శాంతి 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 హరి ఓం. సర్వే జనాః సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి 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 హరి ఓం.